వచ్చాను తల్లి. ఇప్పుడు తడిగంగ స్నానం వాడు ఉంటున్నా. నీ దృష్టిలో ఉన్నది ఏంటి తల్లి? చిత్రకన్ను. అది ఏం పని చేస్తుంది? కన్నిపితే అప్పుడే భస్మం అయిపోతుంది. నీ కుడి చేతిలో ఉన్నదేంటి? వేదం కట్ట. ఏం పని చేస్తుంది? సత్యన వాణి వేసి కూర్చుంటున్నాడు. నీ ఎడమ చేతిలో ఉన్నదేంటి? మరణం కట్ట. అది ఏం పని చేస్తుంది? సత్యన వాణి వేసి కూర్చుంటు మాట్లాడుతుంది. నీ మెడలో ఉన్న ఏంటి అమ్మా? రుద్రాక్ష మాలని 72 దేవ బిరుదామని. అవి ఏం పని చేస్తున్నాయి? 72 దేవ బిరుదామని అంటే ఏ దానికైనా ఇది కావాలంటే అది అవుతుంది. నీ తల మీద వేసుకున్నది ఏంటి తల్లి? మాయకుత్తుల పొంత. దాని మీద కూర్చొని ఎంత దూరమైన పోయి దిగొచ్చు అక్కడ. నీకున్న దేవా 72 బిరుదాములను నా వాళ్ళు పెట్టి కనుక నువ్వు సలికంగా ఇటుల మాట అంటున్నాడా? శంకరుడి మాటలు నమ్ముతున్నది కనుక సలికంగా దానం ఆడదన్నది. అమ్మవారు అది శక్తి రామ మరణం కట్ట అక్కడ పెట్టింది. అటువంటి 72 దేవాభిరదం వల్ల చోటు చేసి గంగలో తడిపి దాన్ని ఆడుతున్నది. ఒక్క మనకు హోమనిగింది. మునిగినప్పుడు చత్రకన్ను పెట్టుకున్నాడు. 2 మునుగు లేదు గంట 3 మునుగు గంట ధరించుతున్నాడు కనుక ఆదిశక్తి రాకడ గురించి చూడవచ్చనమ్మో. ఆకాశాన్ని ఉరిపోతున్నాడు కనుక శంకర నమ్మినంత నా అవయవాలన్నీ తీసుకుని ధరించుకుంటేవా నవలగా మిగతా అన్నదైనా అనగా దేవతకమయ్య ఆదిశక్తిని ఆలోచన చేసి ఏమంటా ఉన్నాడు కనుక అవునా చిత్రకన్ను చెప్పిండు దేవతకమయ్య. అయిపోయింది. పూడి కుప్ప ఎక్కడ పడ్డది. ఆత్మజ్యోతి మీద తిరుగుతున్నదట. శంకర ఎంత యుక్తి గల్లవాడవురా, ఎంత శక్తి గల్లవాడవురా, నా మహిమ చేత నన్ను నా గంగ నా ఏలు కొడుతువా అని చెప్పి ఏమంటుంది కనుక పూడి కింద పడ్డది. మూడులంత ఆడోళ్ళు పుడుతున్నారు. ఫస్ట్ నీ అన్నం ఇద్దరు లేపుకో. అన్నంత లోపల 80 అవడమైన 90 అవడమైన తోడ పుట్టిన తోడు దొరకదు కనుక అన్నాల దగ్గరికి ఒలపటి భాగం ఉంది విష్ణుదేవుడు, నాపటి భాగం ఉందంటే బ్రహ్మదేవుడు వేసి కూర్చున్నాడు. శంకర సత్యన వాళ్ళ మమ్మల్ని ఎందుకు లేపావయ్యా? అన్నంత లోపల శంకరుడు ఏమంటా ఉన్నాడు కదా, అయ్యా నేను మని ఉన్నా కాబట్టి ఇక నుండి నేనే పెద్దవాడిని, 2వ వాడు విష్ణుదేవుడు, 3వ వాడు బ్రహ్మదేవుడమ్మా. అమ్మవారు ఏమంటా ఉన్నది, కోరి శంకర ఇద్దరు అన్నదమ్ములు లేపుకున్నావు కానీ ఒక్క మాట, నా పూడిది వృధా రాదు కనుక, నా పూడిదంతా ఆడవాళ్ళు పుడుతుంది కనుక నా పూడిది 3 కుప్పలు వేసుకోమన్నది. పాదాల యందు శంకరుడు కుప్ప వేసుకున్నాడు, నా పిల్లల మందు విష్ణుదేవుడు కుప్ప వేసుకున్నాడు, సాటి యందు పూడి బ్రహ్మదేవుడు కుప్ప వేసుకున్నాడు.